राजाधिराजा रावे राज येसु राज्य मेलरावे राजुలకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే రాజాధిరాజా
రావడానికి ఆలస్యమైతే ఈరోజు గుడికో వండుతున్నారు. ఆ దుడ్లు తీసుకుని నన్ను కొట్టబాకండి. సరేనా? ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మరొకసారి మీ యొక్క సన్నిధికి వచ్చి నీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మరొకసారి నీ పైన సంపూర్ణంగా ఆధారపడుతున్నాం. దేవా, ఇదిగో మరి మేము మాట్లాడుకునే ఈ అంశం ఇది నీకు ఎంత ప్రాముఖ్యమైనది. ఇది ఆరాధన అనేది మేము నీ కోసం చేసేది. పరిశుద్ధాత్మైన దేవ, ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు, ఎప్పుడు మరి ఆపవలను సమస్తము ఈ యొక్క దయగలిగిన హస్తంతో మీ యొక్క ఆత్మతో నడిపించమని వచ్చుకున్నాం. మనుషుల యొక్క జ్ఞానము కాదు కానీ దేవుని యొక్క జ్ఞానము, దేవుడు ఏమి చెప్తున్నాడో అని మేము గ్రహించలాగా సహాయం చేయండి. ఈ పరిచర్య అంతటిలో యొక్క కృపాహస్తము బలహీనుడమైన అప్పగించమని ఈ యొక్క మహిమార్థమై వాడుతాను. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కాన్ఫరెన్స్ లో మనం చాలా అంశాల గురించి మాట్లాడుతున్నాం. దేవుని గురించి, దైవత్వం గురించి, యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుత్థానం, మారు మనస్సు, పాప క్షమాపణ, బాప్తిస్మం. మరి రెండవ రోజు క్రైస్తవులపై సాతాను దాడులు, పరిశుద్ధాత్మకి విరోధమైన పాపాలు, విశ్వాసం, ప్రార్థన, విశ్వాసం నుంచి తొలగిపోవడం. వీటిలో ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. గమనించండి, విశ్వాసము చాలా ప్రాముఖ్యం, ప్రార్థన, ఏకాంత సమయం ప్రాముఖ్యం. మరి అలాగే క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. ఆ తర్వాత మరి మారు మనస్సు, పాప క్షమాపణ, బాప్తిసం, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అయితే వీటన్నిటికి ఒక ముగింపు ఉంది. మనమేమో ఒక రోజు మనకి రాబోతా ఉంది. ఇక ఆ రోజు మనం ప్రార్థన చేయం, మనం యేసుక్రీస్తుతో ఉంటాం. రక్షణ పొందిన మనం ఒక రోజు యేసయ్యతో ఉంటాం. ఇక ఆ రోజు మనం ఆయనతో ఎప్పుడు గడుపుతూ ఉంటాం. ఆ తర్వాత మనకి అప్పుడు దేవునితో ఉన్నప్పుడు పాప క్షమాపణ గురించి, బాప్తిసాన్ని గురించి కానీ ఆలోచించాల్సిన మరి పరిస్థితి లేదు, ఉండదు. ఈరోజు ఇప్పుడు కొద్దిసేపు ఆరాధన గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇది ఈ లోకంలో ప్రారంభమై యుగ యుగాలు కూడా కొనసాగుతూ ఉంది. ఇది నిత్యత్వం అంతా కూడా మనం చేసేది. అన్న పాట పాడతా మిమ్మల్ని అందరినీ బాగా మీరు పాడండి, పల్లోకంలో వెళ్ళినప్పుడు కూడా మీరు పాడాలని చెప్పాడు. ఆ మాట చాలా వాస్తవం. మనందరం కూడా ఒక దినాన యేసయ్యతో ఉంటాం, పాటలతో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. ఇది యుగ యుగాలు చేసే పని. ఇది మనం ఎవరికి చేసేది ఆరాధన? దేవునికి చేసేది. ఇది దేవునికి చేసేది కాబట్టి దేవుడు ఆరాధన ఎలా చేయాలని కోరుకుంటున్నాడో చూస్తే మంచిది. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఒక ఫ్రేమ్ కనపడింది. ఈ ఫ్రేమ్లు కానీ చేసినాన్ని కానీ నేనేం తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమనుంది? ఇక్కడ ఎవరన్నా చదవండి. నిన్ను అనే మాట ఎలా ఉంది? మీకు బాగా కనపడాలని ఏ కలర్ అది? రెడ్ కలర్. మీ అటెన్షన్ రావాలి. ఆ తర్వాత మిగిలిన అక్షరాలన్నిటికంటే బాగా పెద్దగా పెట్టారు. చూడండి, వీడు ఆ రెఫరెన్స్ కనుక చూస్తే అక్కడ ఆదికాండం 23లో 26వ అధ్యాయంలో ఏముందంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము,
ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించును. ఈ ఫ్రేమ్ లో ఏమేమి లేవు, యెహోవా ప్రత్యక్షమైన అన్నది లేదు. ఆ తర్వాత ఇది వాగ్దానం, మంచి వాగ్దానమే, ఇందులో తప్పేం లేదు. కానీ అది ఒక కండిషనల్ బేస్డ్ ప్రామిస్. కండిషన్ ఏంటి? ఈ వాగ్దానం ఈ జీవితంలో నెరవేరాలంటే ఇక్కడ నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళబాక, నేను ఉండమన్న చోట ఉండబాక. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో సంఘాల్లో చెప్పాల్సింది చెప్పట్లా, మీకు బాగా నచ్చేది, మీ కళ్ళని అట్రాక్ట్ చేసేది అవి మాత్రమే చెప్తా ఉన్నారు. ఆరాధన విషయంలో కూడా ఈరోజు అలాగే జరుగుతూ ఉంది. నిర్గమాకాండం 20వ అధ్యాయము 25వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయము, నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీవి పనిముట్టు తగిలించిన ఎడల అది అపవిత్రమగును. బలిపీఠం ఎందుకు కడతారు ఇశ్రాయేలీయులు? ఎందుకండి? అహరోను గారి కోసమా, మోషే కోసమా, ఇశ్రాయేలు కోసమా? ఎవరి కోసం? దేవుడి కోసం. దాని మీద ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? బలులు అర్పిస్తారు. ఎవరికి? దేవునికి. మీరు చాలా చక్కగా ఆన్సర్ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు అలా చెప్తా ఉంటే మెసేజ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సరేనా? బలిపీఠం కట్టేది దేవునికి, దాని మీద దహన బలులు దేవునికి. ఆ బలిపీఠం ఎట్లా కట్టమంటున్నాడు దేవుడు? అక్కడ దేవుడు ఇచ్చిన రాళ్ళు ఉండే కొన్ని, ఆ రాళ్ళను తీసుకుని నువ్వు కట్టు. నీ పనిముట్లు దానికి తగలి బాగా. నీ పనిముట్లు దానికి తగిలితే ఏమైతుంది? పాత నిబంధనలో ఉన్న బలులు నూతన నిబంధనలో ఉన్న ఆరాధనలో పోల్చుకోవచ్చు. నీవు నేను దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు మనం చేసేది ప్రతిదీ ఆ పాటలు వాక్యంలో నుంచి రావాలా, స్తుతులు వాక్యంలో నుంచి రావాలా, మన ఆరాధన వాక్యంలో నుంచి ఆత్మతో సత్యంతో ఉండాలా, మనకిచ్చే కానుక వాక్యంలో చెప్పబడినట్లుగా దేవునికి అనుగుణంగా ఉండాలి. అట్లా కాకుండా సహవాసం యొక్క సత్యాలను, సంఘం యొక్క సత్యాలను, లేదా ఇక వేరే ఆలోచనలు, మానవుని యొక్క జ్ఞానంతో మనం మలచకూడదు. అది మలిస్తే మన సొంత ఆలోచనలతో చేస్తే అది అపవిత్రమైంది. కాబట్టి ఈ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. ఇది యుగాలు మనం చేసేది, ఇది దేవుని కోసం చేసేది. ఈ దేవుని కోసం చేసే ఈ ఆరాధనలో మన సొంత అభిప్రాయాలు మనం కలపకూడదు, మనుషుల యొక్క అభిప్రాయాలు కలపకూడదు. ఈ మధ్య ఒక సంఘంలో ఏమంటున్నారంటే, అయ్యా ఈ పాట పాడితే జనాలు బాగా వస్తారు అని అంటా ఉంటారు. ఈ పాట పాడితే ఎవరు వస్తారు? నిన్న మనం చెప్పుకున్నాం బహుజన సమూహం గురించి, శిష్యుల గురించి చెప్పుకున్నాం. యేసయ్యని ఎవరు అనుసరించారు? ఎవరు? ఆయన కష్టాల్లో నష్టాల్లో ఆయనతో ఉంది. చూడండి, టైం పాస్ వచ్చే బహుజన సమూహం కోసం పాటలు కూడా మార్చేస్తా ఉంటున్నారు. మనం పాట అసలు ఎవరి కోసం పాడాలా? ఏమండి? దేవుని కోసం పాడాలా మనం కదా? ఇది ప్రాథమిక అంశాలు. ఇది మీరందరూ కూడా బాగా నేర్చుకోవాలి. మనుషుల్ని సంతోషపెట్టడం కోసం కాదు, జనాన్ని అట్రాక్ట్ చేయడానికి కాదు. నువ్వు పాట పాడేది ఆదివారం నాడు దేవుణ్ణి ఆరాధించడానికి. ఆ పాట దేవుని హృదయానికి సంతోషంగా ఉండాలా. మరి
ఇది ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. మనుషుల ఆలోచనలు దీనికి జత చేయకూడదు కదా. కాబట్టి ఒక పెద్ద పాస్టర్ గారు ఆరాధన గురించి ఏం చెప్తున్నాడు అని తెలుసుకునే దానికంటే బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అన్నా తెలుసుకోవాలి. దేవుడు ఏ విషయం కూడా మనుషుల యొక్క ఇష్టానికి వదిలిపెట్టలేదు. మీరు నమ్ముతారో లేదు. మీరు పొలంలో ఎట్లా పనిచేయాలా, ఒక యజమానుడి కింద ఎట్లా ఉండాలా, కుటుంబంలో ఎట్లా ఉండాలా, భార్య ఎలా ఉండాలా, భర్త ఎలా ఉండాలా, పిల్లలు ఎలా ఉండాలా, కానుకలు ఎలా ఉండాలా, ఇవన్నీ కూడా దేవుడు బైబిల్లో చక్కగా రాసి పెట్టాడు. మీ గురించి ఆయన అంత చక్కగా రాసి పెడితే ఆరాధన అనేది అది దేవుని గురించింది, అవునా కదా. దాని గురించి ఆయన ఇంకా ఖచ్చితంగా బైబిల్లో చెప్తాడు. కాబట్టి ఏదైనా విషయం మనకి తెలియాలి అంటే ప్రార్థన కానీ, బాప్తిసం కానీ, ఏదైనా విశ్వాసం కానీ అది పాత నిబంధనలో ఉంటే అక్కడ ఎలా ఉంది, నూతన నిబంధనలో అది ఎలా ఉంది అన్నది గమనిస్తే మంచిది. ముందుగా ఆదికాండం 18వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఆదికాండము 18:1-2. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉన్నది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేల మట్టుకు వంగెను. అబ్రహాము గారికి దేవుడు కనపడ్డప్పుడు ఆయన ఏం చేశాడు? నేల మట్టుకు వంగి దేవునికి నమస్కారం చేశాడు. పరిశుద్ధుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ముందు ఈ రోజు నువ్వు నేను ఆరాధన చదువుకున్నాను, పెద్ద సంఘానికి పాస్టర్ను, లేదా నాకు థియాలజీ డిగ్రీ ఉందనో, లోకంలో మంచి జాబ్ ఉందనో, డబ్బు ఉందనో, ఆ నేచర్తో, ఆ స్వభావంతో మనం ఆరాధనకి పెట్టకూడదు. మనం ఎంతటి వారమైనా మనం ఏం చేయాలంటే ఇదిగో అబ్రహాము గారి లాగా దేవుడి సన్నిధిలో వంగి ఆరాధన అంతా ఆయనకే అన్నట్టుగా ఉంటారు. పాట పాడినా అక్కడ మన స్వరం యొక్క గొప్పతనం కాదు కనబడాల్సింది. లేఖనం చదివినా ఇదిగో ఈయన ఎంత బాగా చదువుతున్నాడు అన్నది కాదు. స్తుతులు చెల్లించినా ఈయన ఎంత బాగా స్తుతులు చెల్లిస్తున్నాడు అన్నది కాదు. ఆరాధనలో అటెన్షన్ అనేది ఎప్పుడు కూడా అది దేవునికే చెందాలి, మనుషులకి కాదు. ఇది ప్రాథమికమైనది. రెండవది మరి చూడండి, కీర్తనలో దావీదు గారు అంటాడు, కీర్తన 51:16-17 వచనాల్లో నేను చదువుతాను. నీవు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించే ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయదు. దేవుని సన్నిధిలో ఆయన్ని ఆదివారం నాడు ఆరాధించాలని వచ్చినప్పుడు మనం ఇదిగో దావీదు గారిలాగా విరిగి నలిగిన మనసు ఉండాలా. అబ్రహాము గారిలాగా వంగి తగ్గించుకొని దీనత్వంతో మనం ఆయన సన్నిధిలో కనపడాలా. ఆ తర్వాత ఆదికాండము 22వ అధ్యాయము 4-5 వచనాలు. ఆదికాండము 22:4-5 వచనాలు. 5వ వచనం నుంచి చదువుకోవచ్చు. తన పరివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, నేను ఈ చిన్నవాడును అక్కడ
అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొక్కకు వచ్చేదని చెప్పి, ఈ అధ్యాయంలో ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. ఈ వచనం మరి తెలుగులోనే రీవైజ్డ్ వర్షన్లో ఏమవుతుందంటే, నేను అబ్బాయి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నీవు ప్రేమిస్తూ ఉన్న ఇస్సాకును తీసుకుని వెళ్ళి నేను నీతో చెప్పుడు ఒక పర్వతం మీద అతన్ని దహనబలిగా ఇవ్వు అని చెప్పాడు. అబ్రహాము గారు కొండ మీదకి ఎందుకు వెళ్తున్నాడు? ఇవ్వటానికా తీసుకోవటానికా? ఆదివారం నాడు కూడా మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధన కార్యక్రమంలో మనం చేయాల్సింది కూడా ఇదే. మనం ఎందుకన్నాం? దేవునికి ఇవ్వటానికి. ఏమండి? దేవా, ఇదిగా నేను నీకు తోడైతే నిన్ను ఆశీర్వదించదును అని నాకు ఫోటో ఫ్రేమ్ ఇచ్చావు, నన్ను ఆశీర్వదించు అని అక్కడ ఆశీర్వాదం కోసం మనం వెళ్ళాం. మరి అబ్రహాము గారు ఏ విధంగా ఆ కొండ మీదకి వెళ్ళాడో ఇవ్వటం కోసం గమనించండి. బైబిల్లో ఈయన కొండకి దేవా ఇస్సాకుని తీసుకుంటున్నాం, మళ్ళీ ఎవరిని ఇస్తామని ప్రార్థన చేయలేదు. దేవా, శారా పెద్దదైపోతుంది, మరి ఏంది ఇవి తీసుకుంటే అని శారా కోసం కూడా ప్రార్థన చేయలేదు. ఏమంటే, నువ్వు నక్షత్రాలను చూడమన్నావు, నేను చూసాను, లెక్క పెట్టాను, మరి ఆ నక్షత్రాలను సంతానం ఇస్తానన్నావు, ఆ సంతానం అని ప్రార్థన చేయడానికి కూడా ఆయన పండగ వెళ్ళలేదు. ఆయన వెళ్ళింది ఒకే ఒక కారణం ఏంటంటే, దేవుడు దహన బలి ఇవ్వమన్నాడు, నేను దహన బలి ఇస్తాను అని. ఇక వేరే ఆలోచన ఏమి లేకుండా దేవునికి ఇష్టం ఉన్నాడు. ఆదివారం మనం ఆరాధనకి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన స్వభావం కూడా ఇట్లాగే ఉండాలా. నీకు బాధలు ఉన్నాయి, నిన్ను ప్రేమించే దేవుడికి నీ ప్రతి ఒక్క బాధ తెలుసు. దానికోసం నువ్వు సోమవారం నుంచి శనివారం దాకా ప్రార్థన చేయి. ఆయన కృపా సింహాసనం మీద నుండి నీ ప్రార్థన విని నీ ప్రార్థన నెరవేరుస్తాడు. అయితే ఆదివారం నాడు మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, దేవునికి ఇవ్వడం. ఆశీర్వాదం కోసం కాదు, ప్రార్థన చేయడం కోసం కాదు, స్వస్థత కోసం కాదు, అప్పులు తెచ్చమని అడగడం కోసం కాదు. కొన్ని చర్చస్లో అయితే కొంతమంది మాస్టర్ గారిని చూస్తానికని పాటలు బాగుండి, మ్యూజిక్ బాగుండి అని ఈరోజు చాలామంది వెళ్తూ ఉంటారు. పెద్ద చర్చకి వెళ్ళి యువకులు మీరు ఆపడకండి, నువ్వెందుకు వెళ్తున్నావంటే, అన్నా ఆదివారం భలే మ్యూజిక్ ఉంటుంది అన్న, మంచి సాంగ్స్ ఉంటాయి అన్నా అని చెప్తారు. మనం అందుకు కూడా కాదు వెళ్ళేది. ఆదివారం ఆరాధన అంటే అది యేసయ్యకి ఇచ్చే సమయం, మన తండ్రి అయిన దేవునికి ఇచ్చే సమయం. మరి నెక్స్ట్ కొత్త నిబంధనలో ఈ ఆరాధన ఎలా ఉంది అన్నది చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 'పాత నిబంధనలో ఆరాధన ఎలా ఉంది అన్నది చూసాం. మొదటగా దేవత్వం కలిగి ఉండాలా, రెండవది దేవునికి ఇచ్చేట. నూతన నిబంధనలో ఎలా ఉంది అన్నది చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు, ఆ తర్వాత 10వ వచనం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు అక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవలసినమని చెప్పిరి. వారు ఆ నక్షత్రమును చూచి
అత్యానంద భక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. కొత్త నిబంధనలో ఉన్న ఈ నియమం కూడా పాత నిబంధనలో బాగానే ఉంది. ఈరోజు ఇక్కడ చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? ఆ శిశువును చూచి సాగిలపడి ఎవరిని పూజించారు? ఎవరిని? ఆయనను, మరియమ్మ తల్లిని కాదు. ఈరోజు ప్రపంచంలో ప్రొటెస్టెంట్ క్రైస్తవుల కంటే క్యాథలిక్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన్ని పక్కన పెట్టేసి తల్లిగారి దగ్గరికి వెళ్ళి తల్లిని పూజిస్తూ ఉంటున్నారు. చూడండి, మనం ఇదిగో జ్ఞానం కలిగిన ఆ తూర్పు దేశపు జ్ఞానులాగా ఆయనను పూజించాలా, ఆయనను ఆరాధించాలా. ఈ జ్ఞానులు ఎంత ప్రయాణం చేశారో బైబిల్లో చెప్పబడలేదు. వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో, ఎన్ని రోజులు ప్రయాణం చేశారో, ఆ ప్రయాణం ఆ రోజుల్లో ఎంత కష్టంగా ఉందో మనకు తెలియదు. అయితే వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. వీళ్ళు వచ్చి ఏం చేశారు? యూదులకి రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఈరోజు అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ కాబట్టి ఇప్పుడు ట్రంప్ గారి దగ్గరికి వెళ్తుంటే నేను ఏం చేస్తానంటాయా, ట్రంప్ గారు మా ఆఫీస్లో ఒకటి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, వాడి సంగతి చూడలేదు, ఏదైనా సమస్యతో వెళ్తాను కదా. మీరు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఏదైనా మా గ్రామంలో నీళ్లు లేవనో ఏదో ఒక సమస్యతో వెళ్తారు. చూడండి, ఈ జ్ఞానులు ఏం చేస్తూ ఉన్నారు? ఎన్ని వందలు వేలు ప్రయాణం చేశారో తెలియదు, ఏమంటే ప్రయాణం అంత కష్టమో తెలియదు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలియదు. వాళ్ళు వచ్చిన ఒక సింపుల్ రీజన్ ఏంటంటే ఆయనను పూజించడం, ఆయనను ఆరాధించడం. కొత్త నిబంధనలో నియమం కూడా దేవుణ్ణి ఆరాధించడమే. వీళ్ళు యూదుల రాజు పుట్టాడు, ఆయనకి ఒక పిటిషన్ పెడదాం, ఆయన దగ్గర నుంచి ఏమన్నా తీసుకుందామని వెళ్ళాల. ఏమంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే ఆయనకి ఇవ్వడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఆయన్ని పూజించి ఆయనకి ఇవ్వడానికి వెళ్ళారు. బంగారం ఈ రోజుల్లో కూడా చాలా విలువైంది. మరి ఒక గ్రాము బంగారం రావాలంటే ఇదిగోండి, ఈ బిల్డింగ్ ఇక్కడ ఉన్నంత ఈ రూమ్ అంతా మట్టి అంతా క్లీన్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తే ఇదిగో ఇంత కొద్ది బంగారం వస్తుంది. కాబట్టి ఒక కేజీ బంగారం రావాలి అంటే గనులు తొక్కి ఎన్నో మరి టన్నులు మరి మట్టిని శోధిస్తే కానీ అది దొరకదు. ఈరోజు మనకి లారీలు ఉన్నాయి, ప్రొక్లైనర్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో మరి ఆలోచించండి, అది ఎంత ప్రశస్తమైనది ఉంటుంది. చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో ఎవరు రాకూడదు అన్నది దేవుని యొక్క ఆశ. ఈరోజు మిమ్మల్ని దేవుడు బంగారం దమ్మని అడగడం లేదు, కానీ సమర్పణతో మీరు రావాలా. వీళ్ళు బంగారము బోళం సాంబ్రాణి తెచ్చారు, అవి వాళ్ళకి ఫ్రీగా వచ్చినవి కాదు. ఏమంటే వాళ్ళు యెరూషలేములో కొనుక్కున్నట్టుగా కూడా లేదు, లేదా బెత్లెహేములో ఏదో ఒక కొట్టు ఉంటుంది, ఆ కొట్టులో ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకుని యేసయ్యకి ఇద్దామన్నట్టుగా లేదు. వీళ్ళు ఎంతో శ్రద్ధపడి ఎంతో విలువైన కానుకలు, ఒక రాజుని వీళ్ళు చూడబోతానికి వెళ్తామన్నారు. ఈ రాజు గారికి తగినటువంటి విలువైనటువంటి యోగ్యమైనటువంటి సమర్పణతో కూడిన కానుకలు తీసుకుని ఆయనకి సమర్పిస్తూ ఉన్నారు. ఆదివారం నాడు మనం యేసయ్యకి ఇచ్చేది ఈ విధంగా ఉంటుందా అన్నది మరి మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడికి ఇచ్చే కానుక నిన్ను రక్షించి నీ కోసం తన ప్రాణం పెట్టిన
యేసుక్రీస్తు యొక్క త్యాగానికి తగినట్టుగా ఉంటుందా మన హృదయ స్పందన, మన ఆరాధన విధానం? అది దేవుని కథకి విలువగా ఉంటుందా? ఇవన్నీ కూడా మనం ప్రశ్నించుకోవాలి. మరి ఇంకొకటి నిర్గమకాండము 10వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది. ఇది కూడా మనం చూద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఎక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తము హోమార్పణల నిమిత్తము నీవు మాకు పశువులను ఇవ్వలను, మా పశువులను మాతో కూడా రావలను, ఒక డెక్కాయను విడువబడదు. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలెను, మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మనకు మాకు తెలియదనెను. ఈ వాక్య భాగంలో మనకి కొన్ని అమూల్యమైన సంగతులు ఉన్నాయి. మోషే గారు ఏమంటున్నాడంటే, అయ్యా మమ్మల్ని పోని, మేము ఈ ఐగుప్తుని విడిచి అరణ్యంలోనికి వెళ్ళి మా దేవుడైన యెహోవాకి బలి అర్పించాలా అంటా ఉన్నాడు. ఈ పాత బంధంలో ఉన్నది నూతన బంధంలో ఉన్న మనకాడ వర్తిస్తుంది. ఎలాగో మీతో చెప్తారు. మేము ఆరాధనకి అరణ్యంలోనికి వెళ్ళాలంటే ఫరో ఏమంటున్నాడు చూడండి, ఆయన మాట ఉంది. ఫరో ఏమంటున్నాడు, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలో మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. పాత నిబంధనలో దేవునికి బలి అర్పించాలంటే ఏముండాలా? పశువులు ఉండాలా, గొర్రెలు ఉండాలా కదా? గొర్రెలు లేకోకుండా దేవునికి దహన బలి అర్పించగలుగుతారా? ఏమంటే జంతువులు లేకోకుండా. ఈరోజు ఈ లోకంలో ఒక ఫరో ఉన్నాడు, వాడి పేరు సాతాను. ఫరో ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి కానీ గొర్రెలు మరి జంతువులన్నీ కూడా ఇక్కడే పెట్టుకోండి అంటా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ఫరో మిమ్మల్ని అందరినీ ఆదివారం నాడు చర్చికి వెళ్ళనిస్తాడు, మిమ్మల్ని ఇంటి దగ్గర కట్టాడు. కానీ మీరు ఏమంటాడంటే, నీ హృదయం మాత్రం తీసుకెళ్ళబాగా, మధ్యాహ్నం వండాల్సిన చికెన్ కూర గురించి ఆలోచిస్తా ఉండు, లేదా నీ జీవితంలో ఉన్న సమస్యల గురించి ఆలోచిస్తా ఉండు, నీ వర్క్, ఉద్యోగం, వ్యాపారం, నీ సంఘం, కుటుంబం ఉందే దాని గురించి ఆలోచిస్తా ఉండు అని అపవాది ఏం చేస్తాడంటే మనల్ని ఆరాధనకి వెళ్ళనిస్తాడు. కానీ చూడండి, నీవు దేంతో ఆరాధించాలా? ఆత్మతో, సత్యంతో, నీ పూర్ణ హృదయంతో సేవించాలి కదా. నీకు ఆ పూర్ణ హృదయం అక్కడ లేకపోకుండా అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తా ఉంటాడు. రెండోది చూడండి, ఇక్కడ ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ఇక్కడ అదేంటంటే మోషే గారు తిరుగుతూ ఉన్నాడు 26వ వచనంలో, మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక ముందు మాకు తెలియదు. చూడండి, ఈ మాటలను గమనించండి. అయా ఒక్క జంతువు కూడా విడవబడదు, మేము జంతువులన్నీ తీసుకెళ్ళాలా, అయితే మేము దేనితో దేవుడికి బలి అర్పించాలో మేము అసలు అక్కడికి వెళ్ళేదాకా మాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఆరాధనకి దేవుడికి ఇచ్చేది ఆ తూర్పు దేశపు జ్ఞానులాగా ముందుగానే
మనం సిద్ధపరచుకోవాలా? అయితే ఏది దేవుని సన్నిధిలో ఆరాధనలో వాడబడిందో మనకి అక్కడికి వెళ్ళేదాకా తెలియదు. మనం మాటలన్నీ నేర్చుకుని ఉండాలా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విశ్వాసాన్ని ఎవరి ద్వారా ప్రేరేపిస్తాడో ఆరాధనకి మనకి వెళ్ళేదాకా మనకి తెలియదు. చూడండి, ఈరోజు చాలా చర్చెస్లో ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తే 4 పాటలు తీసి పాటలు పాడమంటున్నాడు. ఆ పాటలు పాడిన తర్వాత ఎవరు వాక్యం చెప్పాలా, ఏ వాక్యం చెప్పాలన్నది కూడా ఆయనే చెబుతున్నాడు. ఆ వాక్యం చెప్పిన తర్వాత ఎవరు కానుకలు పట్టాలో ఈయన చెబుతున్నాడు, ఎవరు రొట్టె ఇవ్వాలో ఈయనే చెబుతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతా ఉందంటే ఆరాధన అనేది యాదృచ్ఛికంగా ఆ సమయంలో సహజంగా అక్కడ జరిగేది. అంతేగాని ఇది ఒక ప్రోగ్రామ్ లాగా లైన్ బై లైన్ ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తి ఎవరు ఏం చేస్తారు అని మనుషులతో నిర్ణయించబడేది కాదు. ఒకవేళ అట్లా చేస్తే అది మనుషులకి ఆరాధన అయింది కానీ దేవునికి ఆరాధన కాదు. మనందరం సిద్ధపడి ఉండాలి. గమనించండి, ఏ ఒక్క డెక్క కూడా గొడవ పడకూడదు. బైబిల్ అంతా మనం చదువుకుని ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆరాధనకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మనకిచ్చే తలంపు వాక్యంలో నుంచి మనకు చూపిస్తాడు. చూపించినప్పుడు దాన్ని మనం ఆయన సన్నిధిలో ఆయన మహిమ కోసం చేయాలా. మరి చాలా వరకు అయితే వచ్చింది. 5 నిమిషాలు ముగించుకుందాం. చాలా సంఘాల్లో ఆరాధన జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్రదర్ల సంఘాల్లో ఉన్న సిస్టర్స్ అనుకుంటారంటే అయా ఆదివారం ఆరాధన అంటే బ్రదర్స్ బాగా చేస్తున్నారు, మరి మేము చేసేది ఏమీ లేదు అని అనుకుంటా ఉంటారు. లాస్ట్ 5 మినిట్స్ మీకు యోహాను సువార్తల నుంచి ఒక సన్నివేశం నుంచి మీతో సిస్టర్స్తో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరున్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి మాట ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అత్త జటామాంసి అతడు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఈ వాక్యం ఈరోజు ఉదయం ఈ వాక్యం గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నా హృదయం బాగా తాకబడింది. చూడండి, ఇక్కడ 1వ వచనంలో యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరున్న బేతనియ. ఈ మాట నా హృదయానికి చాలా స్పెషల్గా అనిపించింది. బేతనిలో ఎవరన్నా ధనవంతుడు ఉంటే ఫలానా ధనవంతుడు ఉన్న లాజరు అని, ఫలానా ధనవంతుడు ఉన్న బేతని అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం లేదు. పరలోకం ఈరోజు మిమ్మల్ని ఎలా చూస్తుంది అంటే, ఇదిగో యాడికిలో యాడికి ఈ యాడికి ఏ యాడికి యేసుక్రీస్తు మానవు నుంచి జీవములోనికి నడిపించిన దేవదానంగా ఉన్న యాడికి యేసయ్య ఈ రోజున వాడాలు వస్తా ఉంటే ఆ వాడాల గురించి ఆయన ఏమనుకుంటాడంటే, ఇదిగో కెసియా ఉన్న వాడాలా అని యేసయ్య ఆ రీతిగా చూస్తా ఉంటాడు. ధనాన్ని మా ఇతరాలకు వస్తే ఇదిగో 100 మందికి ఆహారం పట్టించిన మరియమ్మ
అని యేసయ్య చూస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ప్రకృతమైన దేవుడు మనకి ఎంత గొప్ప విలువిస్తా ఉన్నాడు చూడండి. ఈ తెనాలిలో గొప్ప ధనవంతులు ఉండొచ్చు, భారతదేశంలో బాగా బలమున్న మోడీ గారు ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో నన్ను ప్రేమించే విశ్వాసం ఉన్న భారతదేశం అని చూస్తూ ఉంటాడు. ఇదిగోండి, ఈ వ్యాపారిలో ఒక సిస్టర్ ఉంది. ఈ సహోదరి ఏం చేసిందంటే చాలా విలువైనది తీసుకుని వచ్చి యేసయ్యకి ఆయన పాదాల మీద కూర్చుంది. యేసయ్యతో పాటు అక్కడ 3.5 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకున్న శిష్యులు ఉన్నారు. యేసయ్య వీళ్ళందరికీ బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. అన్ని సబ్జెక్ట్స్లో ఆ 12 మందికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ ట్రైనింగ్ ఇవ్వబడిన శిష్యులు ఏమంటున్నారంటే, ఏందమ్మా నువ్వు చేస్తున్న పని, చాలా తప్పు పని చేస్తా ఉన్నావు, ఈ విలువైన తీసుకెళ్ళి యేసయ్యకి ఎందుకు ఇస్తావు అని ఆమెని ఒక విధంగా నిందిస్తా ఉన్నారు. కానీ యేసయ్య చూడండి ఏమంటా ఉన్నాడు, నన్ను పాతిపెట్టు దినములకు ఆమెను దీనిని ఉంచుతానని యేసయ్య ఏం చేస్తా ఉన్నాడంటే ఆమె చేసిన పనిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. మీరు గమనించేదో లేదో కానీ ఈ 7 వచనాల్లో మరియా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు వెళ్ళి చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. మరియా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఆమె చేసిన ఆ ఆరాధన స్తుతింపబడింది. ఇంకా కొన్ని సువార్తలు ఏమన్నదంటే ఈమె చేసిన పని సర్వలోకమందంతటను ప్రకటించబడును అన్నట్టు. కాబట్టి డియర్ సిస్టర్స్, మీరందరూ కూడా యేసయ్యని చూడండి క్రియల ద్వారా ఆరాధించవచ్చు. పాటలు పాడేటప్పుడు ఆ పాటలు మీరు పాడుతూ దేవుణ్ణి ఆరాధించవచ్చు. మీరు కానుకలు విలువైనవి దేవునికి ఇచ్చి మీ హృదయంలో మీకు ఉన్న విలువైన మీ యొక్క ప్రేమను యేసయ్యకి ఇచ్చి మీ యొక్క ఆరాధనను తెలియజేయవచ్చు. ఎప్పుడైతే అలా చేస్తామో ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మన హృదయంలో ఉన్న అతి శ్రేష్టమైన ప్రేమను యేసయ్య పాదాల దగ్గర పెడితే ఆ ఇల్లు, ఈ మందిరం అంతా కూడా ఇదిగో యేసయ్యకి ఇంపైన పరిమళ వాసనతో నిండి ఉంటుంది. దేవుడి మాటలో దీవించుగాక.